ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అపోస్తలిక్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ రోజున మీకు థంబ్నెయిల్ మీరు చూసినట్లుగా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఈ నెల 20వ తారీఖు జనవరి 20వ తారీఖున అమెరికా దేశానికి 47వ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ట్రంప్ గారు, ఆయన గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, కొన్ని చట్టాలు ఒక సేవకుడిగా నన్ను ఆలోచింపజేసినవి. దానిలో బాగా నాకు నచ్చినటువంటి ఒక అంశం గురించి నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇక జరగవలసినటువంటి కార్యాలు కూడా ఇంకా చాలా ఉన్నవి, వాటి గురించి కూడా మనం భవిష్యత్తులో మాట్లాడబోతున్నాం. ఆయన ట్రంప్ గారు 47వ అమెరికా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ట్రంప్ గారు ఈ రోజు నుండి అమెరికా దేశమునకు నేను ప్రెసిడెంట్గా అయిన ఈ రోజు నుంచి మా దేశంలో 2 జెండర్స్ గుర్తించబడతాయి. ఒకటి స్త్రీలింగం, 2 పురుషలింగం అంటూ తను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇట్స్ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఐ అప్రిషియేట్ హిమ్. కంగ్రాచులేషన్స్ టు యూ సార్, ట్రంప్ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ స్టేట్మెంట్. ఐ అప్రిషియేట్ హిమ్. మనమందరం కూడా అభినందించాలి. మా దేశంలో 2 జెండర్స్ని మేము గుర్తిస్తాము అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. అది బైబిల్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్, వాక్యానికి సంబంధించిన స్టేట్మెంట్. ఇది అందరం కూడా గర్వించదగ్గ విషయమే. ఒకనాడు అమెరికా దేశం అని అంటే పాపానికి నిలయంగా, విషయం ఏంటంటే ఏ విషయాన్ని మనం ఆపాదించాలన్నా అమెరికా సంస్కృతి, తెల్లోల సంస్కృతి, ఫారిన్ సంస్కృతి, ఫారిన్ ట్రెడిషన్ అని చెప్పేసి ఒకనాడు నిందించినటువంటి అమెరికా అధ్యక్షుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అయితే ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక శుభసూచకమనే చెప్పాలి. ఇక ఫర్దర్ కొన్ని విషయాలు ఉన్నాయి, వాటి గురించి మనకు అవసరం లేదు, కానీ ఈ విషయంలో మనం అభినందించాలి. ఇది బైబిల్కు సంబంధించినటువంటి, స్త్రీని గాను పురుషుని గానే సృష్టించాడు. థర్డ్ జెండర్ దేవుని సృష్టిలో లేదు. ఒక క్రైస్తవుడిగా ట్రంప్ గారు తన ప్రమాణ స్వీకారానికి ముందు ప్రార్థన చేయించుకున్నాడు, ప్రమాణ స్వీకారం తర్వాత కూడా ప్రార్థించుకున్నాడు. తన చేతిలో బైబిల్ పట్టుకుని ప్రమాణ స్వీకారం చేయించాడు. ఇట్స్ వండర్ఫుల్ మూమెంట్ అని చెప్పాలి. ప్రపంచానికి పెద్దన్నయ్య లాంటి అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఈ నిర్ణయం తీసుకోవడము చాలా అభినందించదగినటువంటి విషయం. 2 జెండర్స్ని మేము గుర్తిస్తామన్నాడు. ఇప్పుడు ప్రపంచం అంతటిని ఏలుబడి చేస్తున్నటువంటి LGBTQ+ అనేటువంటి పాపపు సంస్కృతులు ఎన్నో ఉన్నాయి. LGBTQ అనేటువంటి ట్రెడిషన్ బాగా సమాజంలో చొప్పించబడి విపరీతమైనటువంటి పాపపు ఆలోచనలు, పాపపు పనులు చేస్తున్నటువంటి దుర్దినాలలో ఉన్నాం మనం. LGBTQ అంటే మీకు తెలుసు కదా. దాని గురించి నేను రానున్న రోజులు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. రోమీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఈ విషయాన్ని చెప్తాడు. రోమీలకు రాసిన పత్రిక 1:26-27 వచనాలలో, స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాంఛనీయమైనది చేయించు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతాప్తులైరి. అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టు ఇదే ట్రెడిషన్ అక్కడ నడుస్తుంటే ఒక భక్తిపరుడైనటువంటి ట్రంప్ గారికి వచ్చిన కోపానికి ఆ జెండర్ని ఇక మేము యాక్సెప్ట్ చేయం. థర్డ్ జెండర్ అనేది, ట్రాన్స్జెండర్స్ అనే సిస్టమ్ మా దగ్గర ఉండదని, సేమ్ సెక్స్ అనేటువంటి కాన్సెప్ట్ మా దేశంలో ఉండదని తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందించదగినటువంటిదే. మనం అభినందించాలి కూడా. వీళ్ళారా, మరి మన భారతదేశం గురించినటువంటి విషయం ఏంటి? వాట్ అబౌట్ అవర్ ఇండియా? ఈ రోజున ఇండియా సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని చెప్పుకొని మురిసిపోతున్నటువంటి మనం ఒకనాడు విదేశీ సంస్కృతులు అని ఎక్కిరించినటువంటి మన భారతదేశంలో ఈరోజు జరుగుతున్నటువంటి సిద్ధాంతాలు, చట్టాలు ఎంత వింతగా ఉన్నాయో తెలుసు. ఒక దేవుని సేవకుడిగా, ఒక పాస్టర్గా నేను ఆ చట్టాల గురించి తెలుసుకున్నప్పుడు చాలా బాధపడ్డాను. ట్రంప్ గారు లాంటి నాయకుడు
మన భారతదేశానికి కూడా అవసరమని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే భారతదేశంలో చట్టాల గురించి నేను కొన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 499 అనేటువంటి ఒక సెక్షన్ ఉందండి. భారతదేశంలో అక్రమ సంబంధాలు లీగల్ చేసింది సుప్రీంకోర్టే. అంటే ఒక స్త్రీకి ఒక పురుషునికి సమ్మతమైతే వాళ్ళిద్దరూ కలిసి జీవించడం కానివ్వండి, శృంగారంలో పాల్గొనడం లీగల్ అని మన భారతదేశంలో చట్టము వచ్చిందండి. 377 హోమోసెక్స్ కూడా మన భారతదేశంలో లీగల్ చేసినారు. హోమోసెక్స్ అంటే సేమ్ సెక్స్, పురుషులు స్త్రీలు అవాంఛనీయమైన పనులు, పాప పనులు చేయడానికి కూడా చట్టం అనుమతించింది. 377 ఇది బైబిల్ దేవుడు వ్యతిరేకిస్తున్నాడు. ఇది స్వాభావికమైనది కాదు, స్వాభావికమైన ధర్మం కాదు అన్నాడు. ఇది దేవుని ధర్మము, సృష్టి ధర్మం ఏంటంటే పురుషులు స్త్రీలు హోమోసెక్స్ సేమ్ సెక్స్ చేయకూడదు. అలా చేసిన వారు శిక్షకు పాత్రులని కూడా దేవుడు హెచ్చరించాడు. కానీ మన భారతదేశంలో అక్రమ సంబంధాలు 499 లీగల్, 377 హోమోసెక్స్ సేమ్ సెక్స్ లీగల్. ఇంకా కొన్ని భయంకరమైన చట్టాలు ఉన్నాయండి. 2022 సంవత్సరం అక్టోబర్ నెల 10వ తారీఖున సుప్రీంకోర్టు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఏంటంటే పెళ్లి కాకముందు పెళ్లి కానటువంటి స్త్రీలు అబార్షన్లు కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. చూడండి ఎంత దౌర్భాగ్యమైన విషయం ఇది. ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే 2021 ఎంటిపి అనేటువంటి చట్టం ప్రకారం, ఎంటిపి అంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఎంటిపి యాక్ట్ అంటారు దీన్ని. ఆ యాక్ట్ ప్రకారం 24 నెలల గర్భాన్ని కూడా భర్తకు తెలియకుండా భార్య గర్భస్రావాన్ని అంటే గర్భాన్ని తీసేసుకునే చట్టం ఉంది మన దేశంలో. చూడండి ఎంత దారుణం. ఒకనాడు ఎంత సంస్కృతి సాంప్రదాయాలని చెప్పుకున్నటువంటి మన దేశంలో ఈ రోజున సేమ్ సెక్స్, హోమోసెక్స్, గేస్ పెరిగారు, ట్రాన్స్జెండర్స్ పెరిగారు. మీరు చూసారా ఈ గత 10-15 ఏళ్ళుగా ఎంతమంది, ఎంత ఇస సంస్కృతి మనకు కనబడుతుంది. గంజాయి తాగడం, హోమోసెక్స్, ఇవన్నీ కూడా మన దేశంలో అధికమైనవని నేను ఒక సేవకుడిగా, దేవుని సేవకుడిగా చాలా బాధపడుతున్నాను. పెళ్లికి ముందు గర్భం కావడము లీగలు, గర్భం అయ్యాక భర్తకు తెలియకుండా గర్భాన్ని 24 నెలల గర్భాన్ని కూడా తీసేసుకునే రైట్ ఎంటిపి యాక్ట్ ప్రకారము కలిగి ఉందట స్త్రీ. చాలా ఆశ్చర్యం కదా. ఇంకా లివింగ్ రిలేషన్షిప్ అనేటువంటి, లివింగ్ టుగెదరెన్స్ అనేటువంటి చట్టం ఒకటి ఉంది. పెళ్లికి ముందు సహజీవనం చేయొచ్చు అనేటువంటి ఆ చట్టాన్ని కూడా మన భారతదేశంలో తీసుకొచ్చినారు పెళ్లికి ముందు. ఇది ఇదివరకు గతంలో విదేశాలలో మాత్రమే ఉన్నటువంటి సంస్కృతి. ప్రీ న్యాప్సల్ అనేటువంటి చట్టం ఉంటుంది. ప్రీ న్యాప్సల్ అంటే పెళ్లికి ముందు అగ్రిమెంట్ చేసుకొని, నేను నీతో 1 సంవత్సరం ఉంటాను, మన ఇద్దరం 2 సంవత్సరాలు కలిసి ఉందాం అని అగ్రిమెంట్ చేసుకొని జీవించి పెళ్లి చేసుకునే చట్టం ఉంది. దాన్ని ప్రీ న్యాప్సల్ అంటారు. ఇప్పటికీ సింగపూర్, మేబీ ఆ దేశాలలో అది లీగల్ అనుకుంటా నేను. ఆస్ట్రేలియా దేశంలో ఇది లీగల్, ప్రీ న్యాప్సల్ అనేటువంటి చట్టం. పెళ్లికి ముందు దీని మీద సినిమాలు కూడా వచ్చినాయి మన తెలుగులో. పెళ్లికి ముందు మ్యారేజ్ అగ్రిమెంట్ చేసుకుని ప్రీ న్యాప్సల్ అంటారు దాన్ని. అది కూడా మన భారతదేశంలో ఇప్పుడు లీగల్ చేస్తున్నారు అని ఒక వినికిడి. దేశం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. నాయకులు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా జీవించాలి అనేటువంటి నాయకులు ఉంటే కానీ మార్పు రాదండి. ఈ మార్పు రావాలంటే తెగింపు కలిగినటువంటి నాయకులు అవసరం. ట్రంప్ గారు వచ్చారు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆర్థికంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదని చెప్పాడండి. నీ పొరుగువాని భార్యను కూడా నువ్వు ఆశింపకూడదు. దట్ ఈస్ ద సిన్, అదే పాపం అన్నాడు. దేవుడు జత చేసిన వారిని మనుషుడు వేరు చేయకూడదు అంటే విడాకులను కూడా దేవుడు వ్యతిరేకించాడు. విడాకులు ఇవ్వాలంటే కూడా వ్యభిచారము నిమిత్తమే తప్ప, అంటే స్త్రీ గాని పురుషుడు గాని వ్యభిచారం చేస్తే విడిపోయే అవకాశం ఉంది.
కలిగించుకో అవకాశం ఉంది, ఇడిపోయే అవకాశాన్ని మీరు తీసుకోవచ్చు అన్నాడు. అది కూడా మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి చెప్పాడు మోషే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. అంటే దేవుడు జత చేసిన వారిని వేరు చేయకూడదు. అంటే వివాహ బంధాన్ని స్త్రీ పురుషుల ఆ బంధాన్ని దేవుడు స్థిరమైనదిగా బలమైనదిగా చూసినాడు. అది రోజున ఈ ఆధునిక కాలంలో బలహీనమైపోతుంది. చాలా దుర్మార్గం. దీనిపైన చాలా కఠినమైన చట్టాలు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికీ భారతదేశంలో ట్రాన్స్జెండర్స్ నపంచకులు ఎక్కువైపోయారు. ట్రాన్స్జెండర్స్ నపంచకులు, గే మ్యారేజెస్, LGBTQ కమ్యూనిటీ గురించి అని చెప్పాను కదా. భయంకరమైనటువంటి రోజుల్లో ఉన్నాం మనం. నిశ్చయంగా సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి పాపాలు ఈ కడవరి దినాలు అధికమైనాయి. ఒకనాడు ప్రతి పాపానికి అమెరికా లాంటి దేశానికి ఏలెత్తి చూపించిన ఆ దేశంలో మార్పు మొదలైంది. మరి మన భారతదేశం లాంటి దేశంలో కూడా మార్పు మొదలవ్వాలని కోరుకుందాం. ఈ పాపాలు పెరగకూడదండి. పెరిగితే భయంకరమైన వ్యాధులు వస్తాయి. రెండోది, దేవుడు ఉగ్రత మీదికి వచ్చే ప్రమాదం ఉంది. దేవుడు స్వభావానికి విరుద్ధమైనటువంటి పాపాలను దేవుడు ప్రోత్సహించడు. మన దేవుడు ధర్మమును కలిగి జీవించమని నేర్పిన దేవుడు. బైబిల్ గ్రంథం ఆ ధర్మాన్ని నేర్పుతుంది. కానీ ఆ ధర్మాన్ని విడిచిపెట్టి ఈ రోజున మాదే ధర్మం అంటూ డబ్బాలు కొట్టుకున్నటువంటి వాళ్ళకి ఇది చెంపపెట్టు లాంటి సందేశం అనే చెప్పాలి. ఈ వీడియో చూస్తే మీరు ఇతరులకు షేర్ చేయండి. నేను మాట్లాడుతున్న విషయాలు పాపాన్ని ఎంకరేజ్ చేయకూడదు. పాపాన్ని ఎవరైతే ఖండిస్తున్నారో ట్రంప్ లాంటి వారిని మనం అభినందించాలి. మన దేశంలో పాపం పెరిగిపోతుంది. దీనికి అడ్డుకట్టేయాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడిదే. ఈ 10-15 ఏళ్ళుగా నేను గమనిస్తున్నాను, ట్రాన్స్జెండర్స్ పెరిగినారు. స్వాభావికమైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టి పాపాలు జరుగుతున్నాయి. ధర్మ విరోధి వస్తాడు అని రాయబడిన లేఖనం ఈ దినాల్లో నెరవేరుతుంది. ధర్మ విరోధి అని అంటే ఏంటో తెలుసా? ఇక ధర్మం ఉండదు, అమ్మ ఉండదు, అక్క ఉండదు, నాన్న ఉండదు, చెల్లి ఉండదు. నీకు కావాల్సింది పాపం అనుభవించు, ఎచ్చలివిడిగా బ్రతుకు అని వాడు నేర్పుతాడు. వాని పేరే ధర్మ విరోధి. ఈ ధర్మ విరోధమైన కార్యాలు, పెళ్లికి ముందు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ధర్మ విరోధం. లివింగ్ టుగెదరెన్స్ అనే చట్టం ధర్మ విరోధం. ఇవన్నీ కూడా ధర్మ విరోధి మన దేశంలో బలంగా పనిచేస్తున్నాడు అనడానికి నిదర్శనాలు. బైబిల్లో దేవుడు నీ పొరుగు వాని భార్యను కూడా ఆశించొద్దు అన్నాడని. ఎంత గొప్ప దేవుడు అండి! నీ పొరుగు వాని దగ్గర దేన్ని ఆశించొద్దు అన్నాడని. అలాంటి దేవుని ధర్మాన్ని విడిచిపెట్టి అక్రమంగా జీవిస్తున్నటువంటి వాళ్ళకి ట్రంప్ గారి నిర్ణయము శోచనీయమని చెప్పాలి. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఈ వీడియోలు వీక్షించినందుకు వందనాలు. అనేకులకు ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఈ వీడియోను రీచ్ అయ్యేటట్టుగా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.